తిరుమల లడ్డుపై కాటసాని రాంపాల్ రెడ్డి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు కాటసాని రాంపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమల ప్రసాదం లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు మాంసం కలిసిందని తప్పుడు ఆరోపణలు చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన చంద్రబాబు తన దుర్మార్గపు ఆలోచనలను ఇంకా విడిచిపెట్టాలన్నారు. రాజకీయాలకు దేవుడిని వాడుకోవాలని దుర్మార్గపు ఆలోచనలను కొనసాగిస్తున్నారన్నారు. లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ లేదని దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబులు చెప్పడంతో ప్రజలు, కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు చీదరించుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజల దృష్టిలో పూర్తిగా కిందకు పడిపోయిన చంద్రబాబు మళ్ళీ ఏదో రకంగా తన అబద్ధాలు నిజాలని చెప్పడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంట్లో భాగంగా ఇంకా ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. అనంతరం నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంపాల్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిన విషయం మీకు అందరికి కూడా, మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్గనూరు జరిగిన మీటింగ్లో మాట్లాడిన తర్వాత ఒకసారి మాట్లాడాలా, దీని మీద ప్రజలకందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు కానీ మాట్లాడబోయే ముందు మాత్రం మేము రాజకీయ నాయకులం అందరం కూడా దేవుని ప్రసాదాల మీద కానీ, దేవుని మీద కానీ రాజకీయం చేయడం మాత్రం చాలా తప్పనేది మేమందరూ రాజకీయ నాయకులందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్లో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం చాలా పవిత్రమైనది, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అనిమల్ ఫ్యాట్ కలిపినారు, పంది కొవ్వు కలిపినారు, అవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. మా నాయకులే సుప్రీంకోర్టుపై సిట్ వేయించిన తర్వాత కూడా ఆ సిట్లో కూడా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అధికారులు ఇద్దరు ఉంటే, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు వాళ్ళందరూ కూడా సిట్టు మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. దీంట్లో అనిమల్ ఫ్యాట్ కల్చలేదు, వాళ్ళు మాట్లాడినట్టు ఏ కొవ్వు పదార్థం కల్చలేదని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్టే, దాంట్లో మీ అధికారులు కూడా ఉండి వాళ్ళే దీంట్లో అనిమల్ ఫ్యాట్ కల్చలేదన్నప్పుడు ఒక నిజమైన రాజకీయ నాయకుడు అనుకునేవారు ఎవరైనా కూడా దీంతో మేమేదో పొరపాటున మాట్లాడినాము, దేవునికి సంబంధించిన ప్రసాదంలో మేమేదో అనిమల్ ఫ్యాట్ కలిసిందని మేము అనుకున్నాం కానీ ఏం లేదని తేల్చినారు. కాబట్టి ఇంతటితో ఒక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దీన్ని ఇప్పుడు ఎవరు కూడా ఏదో అయిపోయింది, ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పిందంటే నేను ఏదో పొరపాటున మాట్లాడినాను, దేవుడి ప్రసాదం గురించి బాగా క్వాలిటీ ఉండే ప్రసాదాన్ని ఎవరో చెప్పిన మాట నేను మాట్లాడినానని చెప్పినంటే కూడా దీన్ని, కానీ దాన్ని వదిలిపెట్టేసి పంది కొవ్వు అని ఈ అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి మాట్లాడి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఫ్యాట్ లేదు వేరే కెమికల్ కలిసినాయి అనే మాట్లాడుంటే లాస్ట్కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా అంత దిగజారి మాట్లాడే పరిస్థితి ఉంటే మాత్రం బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ కూడా కలిసినాయంటే అంత ఘోరంగా దేవుని ప్రసాదాన్ని అంత విధంగా ఘోరంగా ఒకవేళ ఎవడన్నా కల్తీ కలిపితే ఏదైనా ఉంటుంది, కానీ అంత ఘోరమైన నీ స్థితికి దిగజారి ఎవరైనా చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే, చంద్రబాబు నాయుడు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు వెంకటేశ్వర స్వామి పుణ్యం వల్ల బతికినారు, అటువంటి స్వామినే మీరు ఇంత అన్యాయంగా మీ రాజకీయానికి వాడుకుంటే మాత్రం ఎట్లా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు? మీరు అపారమైన రాజకీయ అనుభవం ఉంది, ఇది 4వ ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవాలయాలకు సంబంధించిన అంతో ఇంతో ఏదన్నా ఒకవేళ మీరు అనుకునేట్టు ఏదన్నా కూడా దాని మీద ముఖ్యమంత్రి హోదాలో మీరు దాన్ని ఇమ్మీడియట్గా కనిపెట్టేసి మొత్తం ఎటువంటిది లేకుండా
దాన్ని సెటరైట్ చేయాల్సిన బాధ్యత మీరు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచంలోనే ప్రజలు హిందూ వాళ్ళందరూ కొలిచే దేవుణ్ణి, దాంతోపాటు మన హిందువులు కాదు ఇతర మతస్థులు కూడా వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి చూడాలనుకుంటే అంత పవిత్రమైన దేవాలయాన్ని ప్రసాదాన్ని మీరు ఈ విధంగా మనం దాన్ని ఏదో కల్తీ కలిసింది అవి ఇవన్నీ మాట్లాడడం ఎంతవరకు సమంజసం ముఖ్యమంత్రిగా మీరు అనేది మేము చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రదర్శిస్తాం. ఇంకా ఒక ఆయన పక్కన ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, నేను సనాతన ధర్మం అని. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజకీయాల్లో ఇప్పుడు మీరు తెలుగుదేశం కలచకముందు మీరు ఏం మాట్లాడినారు? నేను అన్ని మతాలకు సంబంధించిన మా ఇంట్లో క్రిస్టియన్ ఉండారు, ఇంకొకటి ఉండారని మాట్లాడిన నువ్వు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతాను. నువ్వే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినారు, మా మదర్ ఆరతి ఇస్తుంటే మా నాయన సీక్రెట్ ఆరతితో అంటించుకున్నాడనే వాళ్ళు. మీరు దేవుని మీద సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడితే ఏ విధంగా నువ్వెందుకు మాట్లాడలేకుండా ఒక్కసారి మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు. మీరేదో చాలా అపవిత్రం అయిపోయింది, మొత్తం నేను మెట్లు కడుగుతాను అది ఇదని. ఇప్పుడు ఆ ఫ్యాట్లో ఇప్పుడు లడ్లో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పి నువ్వేమన్నా ఇప్పుడు ఏ బండలు కడుగుతావు, లేకుంటే మెట్లు కడుగుతావా, లేకుంటే నువ్వే నీ శరీరాన్ని కడుక్కుంటావు, లేకుంటే నేను ఈ అబద్ధాలు చెప్పినా అని చెప్పి నువ్వు కడుక్కుంటా. ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఇంత దిగజారి మాట రాజకీయాల కోసం దేవుని పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మన హిందువుల మనోభావాన్ని దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనది ఉందండి. మన అంత మాత్రాన ఏదో మన రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లడ్లను గురించి మాట్లాడితే ఒక్కసారి ప్రజలు మనల్ని అసహించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటిది మాట్లాడొద్దని కోరుతున్నాం. ఇంకొకటి కూడా ఎవరి టైంలో దేవాలయాల మీద దాడి జరిగిందనేది మొత్తం ఒక్కసారి చూస్తుంటే అసలు ఈ దేవాలయాన్ని దెబ్బతీసింది చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఘోరాలు సంఘటనలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారనేది కూడా మనం ఎన్నిసార్లు పవిత్రత కోల్పోయిన పరిస్థితి మనం జరిగింది. ద్రాక్షారామంలో శివలింగాన్ని ఛేదనం చేయడం జరిగింది మీ హయాంలో కదా. విజయవాడలో గుళ్ళన్నీ కూల్చింది మీరు కాదా. తిరుమలలో ఎన్ని సంఘటనలు జరిగినాయి. సింహాచలం ప్రసాదంలో నత్త ఉందని భక్తులు చెప్తే వాళ్ళని చెదరగొట్టడానికి మీరే ప్రయత్నం చేసినారు. ఇంకా మీరు అన్నవరం ప్రసాదంలో ఎలకల సైరవీరమని మీరే చెప్తున్నారు. అంటే మీ హయాంలో జరిగేదానని మీరు ఒకసారి ఆలోచించండి. మీరు వైకుంఠ ఏకాదశి ముందు రోజు మీరు చేసిన తప్పు వల్లనే 30 మంది చనిపోవడం జరిగింది. దగ్గర తిరుమలలో ఉండే గోవులన్నీ కూడా మీరు ఆలనా పాలన లేకుండా గోవులు కూడా చనిపోవడం జరిగింది. మీరు మమ్మల్ని మాట్లాడితే ఎట్లా అండి? మీరు దైవాన్ని గురించి మీరు దేవాలయ చెప్పులతో పోయేవాళ్ళు మీరైతే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము తిరుపతి ప్రసాదం తీసుకోకపోతే మేము తొందరగా ఏనికపోతే నేను ఉండని చెప్పి ఆయన చెప్పులు ఇడిచి మా ప్రసాదాన్ని తీసుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎవరికి దైవభక్తి ఉంది, ఎవరి మతం మీద ఎవరికి గౌరవం ఉందనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నేనే ఎగ్జాంపుల్, మాకేదో ఇంకేదో మాట్లాడాల్సింది. నేనే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆయన ప్రసాదాన్ని పోతానే కూడా మీటింగ్ పోయేటప్పుడు నేను నా ప్రసాదం తెచ్చినా, నేను బోర్డు మెంబర్గా అయినాక ఆయన దగ్గరతో మాట్లాడకపోతే ప్రసాదం తీసుకొని పోతే నేను ఈయనకపోతే ఉండు భూపాలన్న అని చెప్పి చెప్పులు ఇచ్చి నా చేతి నుంచి ప్రసాదం తీసుకోవడం జరిగింది. అంటే ఎవరికి భక్తి అనేది మనం ఆలోచించాల్సి. ఏదో ఊరికే ఆయన ఏదో అది కాదు హిందువు కాదని మాట్లాడితే ఎట్లయితుంది? ఎవరి దేవుడి మీద భక్తినని మనోళ్ళు గౌరవిస్తున్నారా లేదనేది అది ఆలోచన చేయాల్సిందే తప్ప ఊరికే ఇష్టం వచ్చినట్టు మేము అది మాట్లాడితే ఎట్లయితుంది? ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఎంత భక్తి అనేది మీ టైంలో ఎన్ని దేవాలయాలు డెవలప్ చేసినారు. మనం తిరుమలలో కూడా ఈ దర్శనం టికెట్లు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు దళారులు అమ్ముకుంటున్నారు అనేది శ్రీవాణి ట్రస్ట్ పెట్టి దాంట్లో మొత్తం ఎవరైతే ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా ఆ వచ్చిన డబ్బులతో కూడా ఈరోజు ప్రతి ఒక్క పల్లెటూళ్ళలో కూడా ఎక్కడ అవసరం అనుకుంటే 10 లక్షలు ఇచ్చి మొత్తం డెవలప్ చేసిన పరిస్థితి. ప్రతి ఒక్క ఏ దేవాలయానికైనా వాళ్ళ ఊళ్ళో పల్లెటూళ్ళలో మేము మా దేవాలయం కట్టుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. కొన్ని దేవాలయాలు కూడా ఎక్కువ డబ్బులు కూడా మనకు శ్రీవారి ట్రస్ట్ కిందనే మొత్తం డబ్బులు.
ఇంత పని చేసిన మొత్తం జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఆవులు ఏ గడ్డి తింటున్నాయి ఏందనేది ఒక్కసారి ఆలోచన చేస్తే మనం ఇదేదైతే మనం ఆల్కహాల్ తయారు చేసే ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫీడ్ తింటే మాత్రం ఆ పాలు కూడా అదే వాసన వస్తాయి, దాంట్లో కూడా నెయ్యిలో కూడా ఒకవేళ ఆ స్మెల్ ఉండే పరిస్థితి ఉంటుంది తప్ప పొరపాటున దానికి ఏం లేదు. ఎక్కడ మేము ఇంట్లో కూడా ఎవరన్నా ఈ ఆవు పాలు తెప్పించుకునే వాళ్ళ పాలు కూడా ఒకసారి వాసన చూస్తే స్మెల్ వచ్చే పరిస్థితి. ఇవన్నీ తెలిసి కూడా మాట్లాడడం అనేది చాలా వరకు తప్పు. ఇప్పటికైనా మొత్తం అంతా కూడా ఈ కుతంత్రాలు ఇవన్నీ మానుకొని మనం దేవుని భక్తి మీద, మనం వెంకటేశ్వర స్వామి మీద అచంచలమైన భక్తితో మనం పొరపాటున ఇటువంటి పనులు చేయకూడదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని, వాళ్ళ తెలుగుదేశం నాయకులను, పవన్ కళ్యాణ్ని కోరేది ఒకటే, రాజకీయాల కోసం మీరు మాట్లాడంటే మమ్మల్ని ఏమైనా మాట్లాడండి, ఇట్లా దేవాలయాలు కానీ ఇంకొకరిని అపవిత్రం చేసే పరిస్థితి మాత్రం మీ రాజకీయాలు మీ స్వార్థాల కోసం మాత్రం ఇటువంటి లడ్లు కానీ ఇంకొకటి కూడా మాట్లాడడం బాగుండదు, మంచిది కాదని వాళ్ళకి విజ్ఞప్తి. ఇంకా నిన్న ఇంకొకటి కూడా కొత్తగా మన చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రసాదం అని చెప్పడం జరిగింది. అంతకుముందు మొత్తం ఈ ప్రసాదాల మీద ఎంక్వైరీ జరిగినప్పుడు అదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరూ కూడా మా దగ్గర మా ప్రసాదం చాలా స్వచ్ఛమైనది, మాకు అటువంటి రిమార్క్ ఏం లేదు, మేము మంచి ప్రసాదం ఇస్తున్నామని చెప్పి మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లే ఇచ్చిన తర్వాత, అంటే మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చెప్పేది కరెక్టా, మీరు చెప్పేది కరెక్టా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏమన్నా వయసు ఎక్కువ కొద్దీ మనం ఏం మాట్లాడుతున్నామో మనం అర్థం కాని పరిస్థితి అంటే కష్టమవుతుంది. మీరు ఎక్కడనో ఇంటర్వ్యూ చూసినాం, 25 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తామని. అంటే ఈ మొత్తం భారతదేశం కాదు, అంత కలుపుకునే కూడా అన్ని ఉద్యోగాలు మనకు అవసరం లేని పరిస్థితులు అంటే మీరు మీడియాలో ఆ విధంగా మాట్లాడుతుంటే మన పౌరు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా చీఫ్ సెక్రటరీగా మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ఆయన కూడా అంత మామూలుగా ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ఏదో మాట మీద నిలబడతారనుకుంటే ఆయన కూడా ఇది కల్తీ జరిగిండొచ్చునా, జరగలేదా, ఒకవేళ జరిగి ఉంటే ఎందుకు భక్తులకు ఎవరన్నా అడిగితే ఎందుకు ఈ భక్తులకు ఏం జరగలేదంటే ఆ దేవుడే చూసుకుంటున్నప్పుడు, ఆ దేవుడి మీద మనకు అంత అపారమైన నమ్మకం ఉన్నప్పుడు ఈ లడ్డును గురించి దీని గురించి మనకు మాట్లాడాల్సిన అవసరం ఎందుకుంది? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మీరు ఏమన్నా తెలుగుదేశంలో ఇచ్చిన స్క్రిప్ట్ను తీసుకొని చదివే పరిస్థితులు అంటే అంత ఐఏఎస్ ఆఫీసర్గా మీరు దిగజారి అంత మాట్లాడే పరిస్థితి ఉంటే ఇంకేం చేయలేం. మీ విఘ్నతకే వదిలిపెట్టడం. మీరు ఒక్కసారి మీరు ఏం మాట్లాడనేది మీరు ఆలోచించుకోమని ఆయనకే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవన్నీ ఒక్కసారి మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే బాధ, నేను ఏదో అబద్ధాలు చెప్పి మొత్తం నేను ఆ పథకాలు ఇస్తాను ఈ పథకాలు ఇస్తాను, ఎలక్షన్ల ముందర జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు ఇస్తాను. పాపం ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే వైఎస్ఆర్ చేతితో వస్తుంది, 0 వడ్డీ వస్తుంది. ఇంకా అదనంగా చంద్రబాబు నాయుడు నెలకు 1500 ఇస్తాడు. మా ఇంట్లో మేము 4 ఉన్నాం, నెలకు 6000, సంవత్సరానికి 72,000. ఇంతకంటే కావాల్సింది ఒక్కసారి ఓటేస్తే మంది పోయేది ఏముందిలే. జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఇవే పథకాలు వస్తాయి, చంద్రబాబు నాయుడికి వేసి ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతో పాపం ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళందరూ మోసపోవడం జరిగింది. ఇంకా ఏ ముఖ్యమంత్రి కూడా నేను ఆ డెవలప్మెంట్ చేస్తాను ఈ డెవలప్మెంట్ చెప్పే ముఖ్యమంత్రులు చూసినాము తప్ప, మందు తాగేటోళ్ళకు మీకు నాణ్యమైన మందు ఇస్తాను, తక్కువ రేటుకి ఇస్తాను, బాగా తాగి మీ మీ భార్యలను కొట్టండి, మీ పిల్లలను సతాయించండి అని చెప్పే ముఖ్యమంత్రి ఒక చంద్రబాబు నాయుడు గారిని మనం ఒక్కనే చూడడం జరుగుతున్నాం. అంటే ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకే ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మీరు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి రావడం, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పోయినా ప్రజల ఆదరణ తగ్గకుండా, ముఖ్యమంత్రి కంటే ఆనాడు ఉండే ముఖ్యమంత్రి పదవిలో కంటే ఇప్పుడు ముఖ్యమంత్రి లేకపోయినా జనం ఎవరు పిలిచినా ఎవరు పిలిచకపోయినా అని జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనాన్ని చూసి తెలుగుదేశం నాయకులు తట్టుకోలేక మళ్ళీ మనం 2029 మనం అధికారంలోకి రాలేము అనే ఉద్దేశంతోనే ఈ కల్తీ
లడ్డు మీద దీని మీద ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళ ఇళ్ళ మీదకి పోయి వాళ్ళను ఇళ్ళ మీదకి పోయి దాడులు చేయడం ఇవన్నీ చేసి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటే తెలుగుదేశం నాయకులకు పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు మంచి పరిపాలన అందించాలా మీరు అనుకునేపట్టయితే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద చేసిన ప్రచారాన్ని మేము తప్పు చేసినాము, మాకు అక్కడ ఏం జరగలేదు, ఇప్పటి నుంచి ఈ టాపిక్ ఇంకేం అవసరం లేదు, మేమేదో పొరపాటున మాట్లాడాము, ఇంకా దీని గురించి మర్చిపోదామంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషపడే పరిస్థితి ఉంటుంది. మీరు దీన్ని ఇంకా లేదు అన్ని దేవాలయాలకి ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం ఇంకా రేపు వచ్చే ఈ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలంటే మీరు రాజకీయం చేయడం చేతగాక ప్రజల మూడును డైవర్ట్ చేయడానికే తప్ప మీరు ఒకటి ఇప్పుడు ఉండే దేవాలయాల్లో ఎక్కడ కూడా ప్రసాదాల మీద భక్తితో అందరూ కూడా భక్తులు స్వీకరించడం జరుగుతుంది. దాన్ని మనం చేతులారా మనమే దేవుని మీద భక్తి లేకుండా ఇప్పుడు ఇంతకుముందు ఎవరన్నా ప్రసాదం ఇచ్చే కళ్ళకు అద్దుకొని తీసుకునే పరిస్థితి, ఇప్పుడు ప్రసాదం ఇస్తే దీంట్లో ఏం కల్తీ కలిసిందబ్బా లేకుంటే ఏమన్నా ఉందే ఏదైనా చూచి ఆలోచన చేసే పరిస్థితి మీరు కల్పించే పరిస్థితి అంటే ఒక్కసారి ఆలోచించండి. మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా ఎవరైనా అంతో ఎంతో భక్తి భావంతో తీసుకునే ప్రసాదాన్ని కూడా అనుమానించే పరిస్థితికి మీరు తీసుకొచ్చినారు. కాబట్టి అటువంటి ప్రజల్లో అటువంటి అభిప్రాయం రాకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు ఇంత దేవుని మీద ఇంత దుష్ప్రచారం చేసిన మిమ్మల్ని మాత్రం వెంకటేశ్వర స్వామి క్షమించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఆ పాపం మీరు అనుభవించాల్సిందే. దేవుడు కూడా మీకోసం మీకు ఎప్పుడు టైం ఎప్పుడు అంటే అంత తొందరగా దేవుడు అంత స్పీడ్గా శిక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు టైం వచ్చినప్పుడు ఎప్పుడు కరెక్ట్గా ఎప్పుడు శిక్షించాలో ఖచ్చితంగా దేవుడు అనేవాడు అది ఖచ్చితంగా రాసి పెట్టింటే అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది. ఇప్పటికైనా కూడా మేము తప్పు చేసినామని వెంకటేశ్వర స్వామి దగ్గర మేదేదో మా రాజకీయం కోసం ఇవన్నీ చేయాలని మేము అబాస్ పాలైనాం ప్రజలలో. ఇప్పటి నుంచి ఇటువంటి చేయమని చెప్తే ఏమన్నా దేవుడు క్షమించడానికి అవకాశం ఉంటే ఒకసారి చూడండి. అది కూడా మీరు చెప్పే పరిస్థితి లేరు. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు క్షమించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీరు దేవుని ఇంత లడ్డును ప్రాపగండ చేసిన మిమ్మల్ని మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా క్షమించే ప్రసక్తి లేదని మాత్రం వాళ్ళకు చెప్తున్నాం. మీరు కనీసం ఇప్పటికైనా దీన్ని రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.